ప్రభువును లోకరక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారంని మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి ఈ కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను తగ్గించుకొని ఆయనకు మొరపెట్టెను. ఈ ప్రార్థన ఎవరు చేశారంటే మనష్షే గారు చేశారు. ఈ మనష్షే ఎవరు? హిజ్కియా కుమారుడు. యూదా రాజులందరిలో మిక్కిలి దుర్మార్గుడు. అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడునడత నడిచినవాడు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించాడు. ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాడు. యెహోవా మందిరపు 2 ఆవరణములలో ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించాడు. బెన్హిన్నోములో యందు తన కుమారులను అగ్నిగుండం దాటించాడు. ముహూర్తాలు విచారించాడు. మంత్రములను చిల్లంగితనములను వాడుక చేశాడు. కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేశాడు. యెహోవా మందిరమందు తాను చేయించిన చెక్కడి విగ్రహములను నిలిపాడు. యెరూషలేము ప్రజలు అన్యజనుల కంటే మరింత అక్రమముగా ప్రవర్తించుటకు అతడు కారకుడయ్యాడు. యెహోవా దృష్టికి బహుగా చెడుతనము నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానంలో పంపినను వారు ఏమాత్రం లెక్క చేయలేదు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయారు. ప్రియ సహోదరుడా, ఇక అతనిని విడిపించేదెవరు? అట్లాంటి సందర్భంలో తాను శ్రమలో ఉన్నప్పుడు తన పితరుల దేవుడు జ్ఞాపకం వచ్చారు. ఆయన సన్నిధిలో తాను బహుగా తగ్గించుకుని పశ్చాత్తాపముతో ప్రార్థించాడు. మనుషులలో గర్వాన్ని చూచి దేవుడు ఎంత అసహించుకుంటారో వారి అణికవను చూచి వారి తగ్గింపును చూసి దేవుడు అంత ఇష్టపడతారు. కృప కలిగిన దేవుడు అతని ప్రార్థన విన్నారు. ఆ ప్రార్థనకు జవాబిచ్చారు. అతనిని విడిపించి తిరిగి తన రాజ్యానికి తీసుకుని వచ్చారు. అప్పుడు అతనికి అర్థమైంది నిజమైన దేవుడు ఎవరు. అయితే శ్రమల కాలంలో దేవునికి మొరపెట్టి అవసరం తీరాక పాత జీవితాన్ని జీవించే స్వభావం మనషేలో లేనే లేదు. దేశంలో దేవుని కోసం యెహోవా మందిరము నుండి అన్య దేవతల విగ్రహములను తీసివేయించాడు. యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసివేసి పట్టణము బయటికి వాటిని లాగివేయించేశాడు. అతడు యెహోవా బలిపీఠములను బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకీ దుర్మార్గుడైన వ్యక్తి సహితం దేవుని సన్నిధిలో తాను బహుగా తగ్గించుకుని పశ్చాత్తాపముతో ప్రార్థించినప్పుడు ప్రభువు తన ప్రార్థనను త్రోసివేయలేదు. అయితే మరి మన ప్రార్థనలో సమాధానం రావడం లేదంటే మనష్షే లేక తగ్గించుకుని ప్రార్థించే అనుభవం మనలో లోపిస్తుందేమో. మనలను మనం సరిచేసుకుని ప్రార్థించగలిగితే ప్రార్థన ఫలాలు తప్పక అనుభవించగలం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుని ప్రార్థన ఫలితాలు అనుభవిద్దాం. తగ్గించుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన కృపగల దేవుడు, విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ మనష్షే వలె తగ్గించుకుని ప్రార్థించినట్లయితే సాతానిక కబంధ హస్తముల నుంచి నిన్ను విడుదల చేసి నిన్ను గొప్ప సాక్షిగా ఆయన చేయబోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.
వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సహాయము, నీ యొక్క తోడు మాకు దయచేయండి. ప్రతివిధమైన కీడు, ప్రమాదము, తెగులు నుంచి మమ్మల్ని తప్పించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. మనషవలే వారు నీ పాదాలు పట్టుకోవడానికి, గతములో చేసిన పాపములను విడిచిపెట్టి దాన్ని తీసివేసి నీ కొరకు నూతన సాక్షులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కాపుదల సమృద్ధిగా మీరు అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. దినమంతా నీ భద్రత మాకు, మా కుటుంబాలకి మీరు దయచేసి బలపరచుమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177775559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.